హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా వండర్స్. సో ఇవాళ నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఈ పాప బర్త్డే. సో ఎలా జరిగిందో చూద్దాం మనం. పాప పేరు గగనశ్రీ అండ్ నా కోడలు అవుతుంది తను. సో నేను తనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది ఈ వీడియో, అండ్ ఎలా బర్త్డే జరిగింది అనేది సో చూడండి. ఇలా ఒక ఫ్రాక్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఓన్లీ ఫ్రాకే పెడితే బాగుండదని చెప్పేసి దాంట్లో బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో దాన్ని అయితే నేను ఎలా చేశాను అనేది అయితే చూడండి. ఏం చేయలేదు, జస్ట్ ప్యాక్ చేశాను అంతే. అండ్ ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో డ్రెస్కి మ్యాచింగ్ అయితే క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే తీసుకొని ఇలా ప్యాక్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ అయితే బర్త్డే గర్ల్ ఇంటికి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మా వదిన గారు. అండ్ అందరం వెళ్ళి ఇది కలిసాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము. నవ్వుకున్నాడు, జోకులు అన్నీ నడిచాయి. మస్తీ మజాక్ అంటారు కదా, అలా అయితే అన్నీ నడిచాయి. సో అందరైతే వీళ్ళందరూ మా వదినలు అండ్ తిని మా అక్క. అండ్ ఇప్పుడు బర్త్డేకి అయితే వడిబియ్యం అయితే పోస్తారు ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే వడిబియ్యం అయితే బియ్యం కలపడం అయితే జరిగింది. అండ్ బియ్యం కలిపిన తర్వాత ఇప్పుడైతే వడిబియ్యం ఒక్కొక్కరుగా పోస్తున్నారు. 5గురు అయితే పోస్తారు ఫ్రెండ్స్. సో 5గురు అయితే పోసారు. దాని తర్వాత మళ్ళీ వడిబియ్యం దింపడం అని కూడా చేస్తారు. సో దింపడం మాత్రం వేరే వాళ్ళు చేస్తారు. సో ఇలా అయితే చేశారు. మీ ఇంట్లో మీ కల్చర్లో వడిబియ్యం పోస్తారో లేదా అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి. అంటే చాలా చాలా బాగుంటుంది, ఎండింగ్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందరూ చుట్టాలు అయితే కలిసాము, చాలా బాగా అనిపించింది. బర్త్డే అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. పాప అయితే కంటిన్యూ నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంకా పాపను అందుకే ఎక్కువ కవర్ చేయలేకపోయాను. ఏడవడం తనదైతే ఏడపడం అసలు అమ్మా ఎవ్వరు కూడా ఇంత ఏడ్చి ఉంటారు అసలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉంది పాప అయితే. సో ఇలాగైతే వడిబియ్యం అయితే పోస్తారు ఫ్రెండ్స్, పోసారు. అండ్ ఇప్పుడైతే బర్త్డేకి అండ్ ఇక్కడ మా మమ్మీ అండ్ సౌండ్ నాకు కోడలు అవుతుంది. తనైతే చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసారని చెప్పేసి అసలు వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోయాము. అమ్మమ్మ అని చెప్పేసి ఎంత బాగా కలుసుకున్నారు అసలు, సూపర్ అసలు. సో ఇలా అయితే అందరం కలిసాము. అండ్ కేక్ అయితే వచ్చేసింది. కేక్ థీమ్ అయితే కోకోమిలన్. సో కేక్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చూసి. సో పాప అయితే రెడీ అయిపోయింది. అండ్ అన్నయ్య, వదిన, మా కోడలు ఎలా ఉన్నారో చూసి చెప్పండి. జస్ట్ నార్మల్ ఇంట్లోనే సింపుల్గా చేద్దామని చెప్పేసి లాస్ట్కి అయితే ఫైనల్గా ఇలా డెకరేషన్ అదైతే చేసేసారు. అండ్ ఫొటోస్ కూడా పెట్టారు. అండ్ వీళ్ళదైతే పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు వీళ్ళు సింపుల్ అనుకుంటారు, హెవీ అయిపోతుంది. అసలు బర్త్డేనే చేయమనుకున్నారు, బట్ బర్త్డే చేద్దాము, సరే ఇంట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ ఇంట్లో నుంచి మేడపైకి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ తర్వాత మళ్ళీ ఇంకా టెంట్ వేసారు, బెలూన్స్ కట్టారు. అసలు ఇంకా చాలా ఫొటోస్ కూడా వచ్చేసాయి. ఎండింగ్లో ఇంతమంది పబ్లిక్ అయ్యారు. అసలు చెయ్యమని ఇంతమంది అయితే వచ్చేసారు, చాలామంది గెస్ట్ వచ్చారు. సో వీళ్ళ స్పెషాలిటీ అది అనమాట, చెయ్యము అని చెప్పేసి ఫుల్గా చేసేస్తారు. సో బర్త్డే అయితే ఇలా చేశారు ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి మీరు. నాకైతే బాగా నచ్చింది. నేనైతే జస్ట్ సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళాను. అండ్ లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా గ్యాంగ్, ఎలా ఉన్నాం అందరము చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అమ్మతో అయితే ఒక ఫోటో అయితే ఇలా దిగాను ఫ్రెండ్స్. సో మీరైతే ఎలా ఉందో చూసి చెప్పండి. అండ్ పాప చూడండి ఫ్రెండ్స్, నాన్ స్టాప్ చెప్తూనే ఉన్నాను కదా, ఏడుస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉంటుంది, ఇంకేం లేదు. అందుకే అసలు ఎవ్వరు కూడా పాపను ఎత్తుకోలేరు. తను ఏడవడం వల్ల అందరూ భయపడిపోయారనమాట. ఎవ్వరు ఎత్తుకోలేరు. వాళ్ళ మమ్మీ దగ్గరే ఉండిపోయింది పాపం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ మమ్మీ ఎత్తుకొని పాపం వాళ్ళ మమ్మీ హాలత్ కూడా ఖరాబ్ అయిపోయింది. సో ఇలాగైతే మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ తింటున్నారు ఫ్రెండ్స్ అందరూ. నేను ఫస్టే తినేసాను, అందుకే ఇంకా వాళ్ళని కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట. ఇదంతా మా గ్యాంగ్ ఫ్రెండ్స్. అంటే వీళ్ళందరూ పెళ్ళి కాని వాళ్ళందరూ గ్యాంగ్. మా దాంట్లో కలవరు, బట్ నేనైతే పోయి వాళ్ళ దాంట్లోనే కూర్చుంటాను. సో కేక్ అయితే ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అండ్ ఇంకా వంటలు వచ్చేసి బిర్యానీ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ పెట్టారు, వెజ్లో కూడా పెట్టారు. బట్ ఇంకా మనకు చికెన్ బిర్యానీ ఇంకా వెజ్ చూడడం కదా. సో నేనైతే ఫుల్గా చికెన్ బిర్యానీ తినేసాను. సో ఎంజాయ్ చేశాను నేనైతే. బర్త్డే కూడా చాలామంది వీడియోలో రావడానికి ఇష్టపడట్లేరు, బట్ నేను ఫిర్బి పట్టి తీసాను అనమాట వాళ్ళని. అఫ్కోర్స్ ఫ్యామిలీలో ఒక యూట్యూబర్ ఉంటే కంపల్సరీ యూట్యూబ్లో కనిపిస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా ఇట్లా అందుకని చెప్పేసి కొంచెమైనా కనిపించారు. ఇంకా నేను ఏం చేయలేను, మొత్తం ఎడిట్ చేయాలంటే నా వల్ల కాదు. అంటే మీన్స్ కొంచెం కూడా కనబడకుండా అంటే కుదరదు. సో అందుకే నార్మల్గా అయితే తీసాను. అండ్ బిర్యానీ అయితే చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్. సో వడిబియ్యం అయితే పోసుకున్నాం కదా మన బర్త్డేకి. సో నెక్స్ట్ డే వడిబియ్యం వండుతారు. సో మళ్ళీ వడిబియ్యం తినడానికి అయితే వెళ్ళాను. సో పప్పు, వంకాయ, ఆలుగడ్డ, పాలకూర పప్పు, వంకాయ, ఆలుగడ్డ, స్వీటు, మిక్చర్, పప్పుచారు అన్నీ పెట్టారు ఫ్రెండ్స్, చాలా బాగుండే. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా ఇలా ఎంజాయ్ అయితే చేసాము. అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫైనలీ హ్యాపీ బర్త్డే గగన్.